ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వచ్చి నాకు బాగా అట్లా. అంటే సుమన్ గారితోనే 12 సినిమాలు ఏంటి ఒక్క హీరో? 11 సినిమాలు. అంటే నాకు నేను బ్యాడ్ టైం డిస్ట్రిబ్యూటర్గా దెబ్బతిని ప్రొడక్షన్కి వచ్చా. కొంత రాజేంద్ర ప్రసాద్ గారు, జంజాల్ గారు నాకు చేయకపోవటానికి కూడా కారణం, ఎవరన్నా కాటక ప్రసాద్ దెబ్బతిని ఉన్నాడు, మీ సినిమా ఏమైనా మధ్యలో అయిపోతే ఏమైనా ఇబ్బంది వస్తుందని నా మీద నెగిటివ్గా కూడా ఎవరైనా చెప్పి ఉండొచ్చు. అదే ఇప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళు పట్టడంలో తప్పులేదు కదమ్మా. అని వాళ్ళు నాకు చేయనప్పుడు నాకు కూడా ఎవరున్నారంటే నాకు సుమనే దొరికాడు. నాకు కాంపౌండ్ హీరోలాగా సుమన్ దొరికాడు. సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేశాక ఆ బ్యానరే ఆయనకి డెడికేట్ చేశారు. సుమన్ లేని సినిమాలన్నీ నాగేశ్వరతో తీసినాయి కానీ, నరేష్తో తీసినాయి కానీ అవన్నీ అనుపమ ప్రొడక్షన్స్ అని, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని తీసేవాడిని. నేను సుమన్తో అన్ని సినిమాలు తీసిన తర్వాత కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవితోనే తీసేవారు. వేరే సినిమాలు తీస్తే ప్రమోద ఆర్ట్స్ అని తీసేవారు ఆయన. అట్లా నేను అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ సుమన్ డెడికేటెడ్. ఆ బ్యానర్లు సినిమా అంటూ తీస్తే సుమన్తో ఆ బ్యానరే ఎప్పటికైనా. సుమన్ గారు కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఐ డ్రీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీ పేరే చాలా ప్రధానంగా ప్రముఖంగా చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది. నిజంగా మీకు ఎంతో పేరు వచ్చిందో తనకు కూడా పేరు అదే వచ్చింది కదా? అవునమ్మా, వచ్చింది. ఇప్పుడు పల్నాడు రుద్రయ్య సక్సెస్ తర్వాత ఇక పడిపోయారు. మామూలుగా ఇండస్ట్రీలో హీరోలు కరువు ఉన్నారు. ఉన్న హీరోలు అందరికీ కమిట్ అయి ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు నాబోటి వాళ్ళకి ఎవరికైనా డేట్లు కావాలి. సుమన్ హీరో ఎవరంటే సుమన్ కొంచెం ఫ్రీ అయిపోయాడు. ఒక డైరెక్టర్ని పట్టుకోవడం, ఆ డైరెక్టర్ దగ్గరికి దాసనారాయణ గారు, రవిరాజ పిన్సిట్టి గారు ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి సుమన్ డేట్లు అడగటం. సుమన్ నన్ను అడిగేవాడు, నేను మీ బ్యానర్లో వరుసనే చేస్తాను, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను, ఏం చేద్దామంటే నా హీరో ఎంత పెరిగితే నేను అంత పెరిగినట్టు, నువ్వు చెయ్యి, వాళ్ళు ఎవరెవరు పెద్ద డైరెక్టర్లు నీకు ఆఫర్ ఇచ్చారో అవన్నీ చెయ్యి, నేను అంతకైతే వేరే ఇంకో హీరోని పెట్టి వేరే బ్యానర్ పెట్టి నేను చిన్న సినిమాలు తీసుకుంటా, నా కోసం నువ్వు నీ కెరీర్ డిస్టర్బ్ చేసుకోవు, నువ్వు ఎంత ఎదిగితే నాకు అంత మంచిది, నువ్వు చేస్తూ ఉండనేవాడిని. మధ్యలో నేను ఇక పోలీస్ భార్య, పందిరి మంచం, జగపతి బాబుని ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ నాన్నగారి తర్వాత రెండో సినిమా నాదే. అట్లా బుచ్చిగాడి బాబాయ్, నరేష్ హీరో, అట్లా వరుసనే చేసుకుంటూ వెళ్ళేవాడు. ప్రాణదాత, కాలేజీ బుల్లుడు నాగేశ్వరతో అట్లా సినిమాలన్నీ చేసుకుంటా. మధ్య మధ్యలో సుమన్ మీకు ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, మంచి సబ్జెక్ట్ సెట్ అయితే చెప్పండి, ఎవరున్నా సరే బ్రేక్ చేసి మీకు డేట్లు ఇస్తాననేవారు. సుమన్ బ్యానర్, తన హోమ్ బ్యానర్ ఇది. అట్లాంటప్పుడు నడిగన్ అని తమిళ సినిమా ఒకటి ఇక్కడ పెద్ద హిట్ సత్యరాజ్ గారు చేశారు. ఆ సినిమా రైట్స్ నేను కొనేశాను. కొన్న తర్వాత సుమన్ గారికి తీసుకెళ్ళి చూపించాను. మనం నెక్స్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నారు. పెద్దింటల్లుడు అని పెట్టాను టైటిల్. దానిలో నగ్మాని ఇంట్రడ్యూస్ చేశాను. బాంబేలో ఒక సినిమా చేసింది అప్పటికే, సాజిద్ నాడేడ్వాల్ అని వాళ్ళ హిందీలో పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. నేను సౌత్లో ఇంట్రడ్యూస్ చేస్తానని సాజిద్తో మాట్లాడితే వెంటనే నాకు నగ్మాని పంపటం ఇక్కడ. అంటే అసలు నగ్మా కంటే ముందు నేను దివ్యభారతిని సైన్ చేశాను. దివ్యభారతి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికే వచ్చేది. నా కారు తీసుకెళ్ళిపోయేది, మారుతి, అప్పుడు మారుతి 800 పాత మోడల్ కార్లు, తనే ఓన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేది. దివ్యభారతి చేయాల్సిన సినిమా రామానాయుడు గారు అదేది బొబ్బిలి రాజా ఆఫర్ వచ్చింది, వెంకటేష్తో కాంబినేషన్, మంచి సబ్జెక్టు, గోపాల్ గారు డైరెక్షన్, పెద్ద బ్యానర్, పెద్ద సినిమా చెయ్యి, ఆ సినిమా చెయ్యి నువ్వు. మరి నా సంగతి ఏంటన్నా అంటే అంత బాయ్ సాబ్ అంటే నాతో అంత బాగుండేదమ్మా దివ్యభారతి. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేనేం చేయను, నాకు సొమ్మను డైరెక్టర్, నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది, హీరోయిన్ లేదు, నేనేం చేయనంటే నా ఫ్రెండ్ ఉంది, నేనెంతో అంతే అని చెప్పి నగ్మాన్ పిలిపించింది. తనే పిలిపించింది. దివ్యభారతి ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్తే శరత్ నేను అందరం ఓకే అనుకుని ప్రొసీడ్ అయ్యాం. నగ్మాన్ ఇంట్రడ్యూస్ చేసినాక నగ్మాన్ నాకే దొరకలే తర్వాత. అట్లా అందరూ టాప్ హీరోలతో ఆ సినిమా రన్నింగ్ నేను అనౌన్స్ చేశానమ్మా. నడిగన్ రైట్స్ కొన్నాను, సుమన్ గారు, నగ్మా, శరత్ డైరెక్షన్ అని అనౌన్స్ చేశాను.